రేవంత్ రెడ్డి కాదు బీసీ బిడ్డ. ఎవరు అంటున్నారు? మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. రేవంత్ గౌడ్ అని కూడా ఒకసారి అన్నాడా? బయట ఉందా మన దగ్గర? రేవంత్ రెడ్డి కాదు బీసీ బిడ్డ. బీసీ బిల్లును పట్టుబట్టి పెట్టించారు. కష్టపడే కార్యకర్తలకు అండగా నిలుస్తాం. పదవులు రాలేదని నిరాశ వద్దు. సమన్వయంతో పనిచేయాలి. 10 ఏళ్ల పవర్లో పోస్టుల సర్దుబాటు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు బీసీ బిడ్డ అయితే మేమేమంటున్నామంటే, ఇప్పుడు పదవుల విషయానికి వద్దాం, ఒక్కొక్క అంశం మాట్లాడదాం. పదవుల విషయానికి వద్దాం. మీరు రెడ్డి కాదు బీసీ బిడ్డ అయితే ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ థింగ్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ఏదైతే 42% రిజర్వేషన్ కావాలని మీరు కోరుకుంటున్నారో, ఎందుకంటే మహేష్ గౌడ్ అన్నాడు కదా, పట్టుబట్టి బీసీ బిల్లును పెట్టిండని. బీసీ బిల్లును పెట్టడం అంటే ఏంది? అన్ని రంగాల్లో అన్నింట్లో ఆ 42% రిజర్వేషన్ని అమలు చేయాలనే కదా ఆయన ఉద్దేశం. పట్టుబట్టి పెట్టిండంటే మరి రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? టాప్ టు బాటం ఎంతమంది రెడ్లు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు, ఎంతమంది మిగతా వర్గాల వాళ్ళు ఉన్నారు? ఒక్కసారి లెక్క బయట పెట్టండి. ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఆయనకు సంబంధించిన పేషీలు మొత్తం ఆయన వర్గం వాళ్ళే ఉన్నారు. అవునా కాదా? వెరీ క్లియర్. ఇంకా రెండో చర్చ అక్కర్లేదు. అవసరమైతే గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళు, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళు, లేకపోతే ఇంకోరో కూడా కనిపిస్తున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆయన ఎవరో శ్రీనివాసరాజు, ఇంకోరు ఇట్లాంటి వాళ్ళని కూడా పెట్టుకున్నారు కదా. అయిపోయింది. రెండోది, పార్టీ పదవుల గురించి ఆలోచిద్దాం. పార్టీ పదవుల్లో మీరన్న 42% బీసీ బిల్లును ఆధారంగా చేసుకుని ఏమైనా రిక్రూట్మెంట్ జరిగినాయి? పోస్టులు ఇచ్చారా? పార్టీ పదవులు ఒకసారి చెప్పండి. మొన్న ఆ మధ్య కూడా 33-34 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు కదా, వాటి లెక్క దిద్దాం. ఎమ్మెల్సీల లెక్క దిద్దాం. అది ఏ లెక్క చూసినా ఎక్కడా కూడా మీరు పెట్టిన బిల్లుకి దానికి సంబంధం లేకుండా ఉన్నది కదా. పదవులు పక్కన పెడదాం. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పిస్తున్న ఎవరు చేర్పిస్తారు? అంత బలహీన వర్గాల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పేదలు, నిరుపేదలంతా గవర్నమెంట్ బళ్ళకు పంపిస్తారు. ఎందుకంటే అవకాశం లేక ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడానికి. ఇవాళ ఆ గవర్నమెంట్ స్కూళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉన్నది? విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? ఇదంతా ఈ బలహీన వర్గాల కిందికే వస్తుంది. బలహీన వర్గాల ముఖ్యమంత్రి ఆలోచనలు, ఒకవేళ చిత్తశుద్ధి ఉన్న బలహీన వర్గాల ముఖ్యమంత్రి అయితే ఇవన్నింట్లో సంస్కరణలు వస్తాయి. విద్యా, వైద్యం, ఈ రెండింట్లో మీరు చేసిన సంస్కరణ ఏందో ఒకసారి చెప్పండి. కేసీఆర్ ఏమో ఆయన పేరు కోసం 600 గురుకులాలు అన్నాడు, ఎటు కాకుండా చేసిండు. ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నారు. ఎప్పటికి కావాలి అవి? అసలు ఉన్న స్కూళ్ళ సంగతి ఏంది? పెచ్చులు ఊడిపోతున్నాయి, మధ్యాహ్న భోజనం ఇదవుతున్నది, ఇబ్బందుల పాలవుతున్నారు. మీరు భోజనంకి సంబంధించిన ఛార్జెస్ పెంచినవని చెప్పినా, డైట్ ఛార్జీలు పెంచినవని చెప్పినా ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇదంతా బీసీలకు సంబంధించిన చర్చే కదా, ఇది బహుజనులకు సంబంధించిన చర్చే కదా. ఇందులో సంస్కరణలు తీసుకురావాలి కదా. ఒకవేళ బీసీ బిడ్డ అయితే ఎందుకు విద్య కోసం 7% బడ్జెటే కేటాయిస్తున్నాడు? ఎందుకు వైద్యం మీద 4% బడ్జెటే కేటాయిస్తున్నాడు? దీనికి ఆన్సర్ చేయాల్సిందే కదా. విద్యా, వైద్యం పోనివ్వండి, ఇక మిగతా ఏ రంగమైనా తీసుకుందాం. బీసీలకు ఇచ్చే లోన్ల, కార్పొరేషన్ లోన్ల గురించి తీసుకుందాం. గతంలో కేసీఆర్ 9 లక్షల అప్లికేషన్లు ఇస్తే చింపి చెత్తబుట్టలు వేసిండు. మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేసీఆర్ అన్నాడు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ల్యాప్స్ చేసిండు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ల్యాప్స్ అవుతున్నాయి. నేను ఎవిడెన్సే చూపిస్తాను మీకు. క్యారీ ఫార్వర్డ్ కావాల్సిన నిధులు ల్యాప్స్ అయిపోతున్నాయి. వెరీ క్లియర్గా మన దగ్గర డేటా ఉన్నది. మరి ఎట్లా? ఇది మీరు మాట్లాడే మాటలకి, చేస్తున్న చేతలకి సంబంధం లేదు కదా. పోనీ ఇప్పుడు బీసీ బిల్లును పట్టుబట్టి పెట్టించినామని అన్నారు. ఓకే, పట్టుబట్టి పెట్టించిండు, ఇక్కడ ఆమోదం పొందింది, గవర్నర్ దగ్గర పోయింది, గవర్నరు సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపిండు. 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలలుగా మీరు చేసిన కార్యాచరణ ఏందో చెప్పండి. మరి పట్టుబట్టి ఢిల్లీలో ధర్నా చేసి, ఢిల్లీలో కేంద్రం మీద ఒత్తిడి పెంచి ఈ 4 నెలల కాలంలో అలుపెరగని పోరాటం ఏమైనా జరిగిందా? ఒక్క ధర్నా జరిగింది మొన్నది. అంతకు మించి ఇంకేమైనా జరిగిందా చెప్పండి. ఏ లెక్కన మహేష్ గౌడ్ రేవంత్ రెడ్డిని బీసీ బిడ్డ అని సంబోధిస్తున్నాడు? మహేష్ గౌడ్కి పిసిసి పదవి వచ్చిందనా? మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకోకండి దయచేసి. మేము ఆయన కంటే బెటరే కదా,
ఆయన ఆయన బయట తిరిగిలే, మేము బయట తిరుగుతున్నాం కదా, ఆయన అసలు బీసీల గురించి మాట్లాడే మేము మాకు రిజల్ట్ కావాలా? మీరు మాట్లాడితే సరిపోతే అల్టిమేట్గా రిజల్ట్ కావాలి కదా. మీరు నాట్ ఓన్లీ రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పక్కన పెట్టండి, మీరు ఇస్తున్న పదవుల విషయంలో రిజర్వేషన్ ఎక్కడ పాటిస్తున్నారు దాని గురించి ఆన్సర్ చేయండి. రేవంత్ గౌడ్ గారు పోయ్యా ఓర్ నాయన రేవంత్ గౌడ్ గారు ఎందుకంటావునన్న మాట నేను నిన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాను. రేవంత్ రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము. అందుకే అన్నట్టున్నాడు మహేష్ గౌడ్ మొన్న, భవిష్యత్తులో తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటే మేము ఏదో అనుకున్నాం, ఓహో రేవంత్ రెడ్డిని బీసీని చేసి రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేద్దాం అనుకున్నట్టున్నాడు. బా ఏం స్ట్రాటజీ అసలు మీది. మళ్ళీ అది కింద మీద అవుతుంది ఏమన్నా మాట్లాడిందని అనుకున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండని నువ్వు ఎందుకు అట్లా మాట్లాడామన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు దాని క్లారిటీ ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి కాదే బాబు, రేవంత్ గౌడ్ అని. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు కేశవరావు గారు, మంత్రివర్యులు మా ముదిరాజ్ బిడ్డ సిఆర్ గారు, నిరంజన్ గారు, మరో మంత్రులు లక్ష్మణ్ గారు, గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, మధు యాష్ గారు, శాసనసభ్యులు శామ్యుల్ గారు, మా శంకరయ్య గారు, మహిళా చైర్పర్సన్ శారద గారు. ఇది ఆయన మాట్లాడింది నిన్న. ఇది ఆయన మా పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ బీసీ అని అంటున్నాడు ఎవరు? మహేష్ గౌడ్. సో మీరు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? ఏంది మొత్తం ఇదే వస్తుంది, ఇది లైవేనా? ఓకే. సో మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. అన్నా ఎందుకన్నా బీసీ నేతను హోంమంత్రిగా చేయమను, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే. మొత్తం డ్రామా అట. రేవంత్ ముదిరాజు, రేవంత్ రజక, రేవంత్ నాయి బ్రాహ్మణ అన్నాడు అంటున్నారు. బీసీ బిడ్డను అయితే 3 మంత్రి పదవులు ఆయన దగ్గర ఎందుకు? బీసీ లేరా? ఎందుకు బీసీలను మంత్రి పదవుల్లో పెట్టట్లేదు? మరి ఆయన బీసీ ఎట్లా? రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీ మంత్రివర్గంలో నేను ఓన్లీ ఇంతమంది మాట్లాడింది రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళ పదవుల గురించే మాట్లాడినా. రేవంత్ రెడ్డి టీం, ఇప్పుడు మీరు టీం లీడర్గా మీకు ఒక టీం ఉంది కదా, క్యాబినెట్. ఆ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పండి ఒకసారి. అదే అడుగుతున్నారు ప్రజలు కూడా. మహేష్ కుమార్ గౌడ్కు చిప్పు దొబ్బింది ఏమో అంటున్నారు. నో ఖట్టర్ రెడ్డి, ఇట్స్ ఓన్లీ ఎలక్షన్ స్టంట్. దొంగలు ఊర్లు పంచుకుంటాయి. ఓకే, పెట్టిన కామెంట్ మళ్ళీ పెట్టకండి. సిగ్గుండాలి, రేవంత్ బీసీ సీఎం రేవంత్ రెడ్డి బీసీ సీఎం 10 years అట. మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నాడు కదా, దానికి క్లారిటీ ఇచ్చిండన్న. నాకు కూడా అదే అనిపిస్తున్నది. రాజ్యాంగంలో కులం మార్చుకునే అవకాశం ఉందా? పదవుల కోసం కులం మారుతారేమో. మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇది అయిపోయింది, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అంటే వాళ్ళు అక్కడ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే అంత బలంగా మేము పనిచేసినాము, బీసీల కోసం పని చేస్తున్నాము అని చెప్పడానికి వాళ్ళు ఒక లైన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి అనేది పర్మనెంట్, అంతా బోగస్. వీలైతే రెడ్డిలను బీసీలో కలపాలన్నట. ఇక నుండి అయినా గౌడ్స్కి కానీ బీసీకి కానీ సరైన హక్కులు కల్పిస్తే రేవంత్ రెడ్డి గౌడ్ అని ఒప్పుకుంటాం మేము కూడా. చలో. పిఎం మోదీ గారు బీసీగా చేంజ్ అయ్యారు కదా. సరే, మరి అట్లా టెక్నికల్గా చేంజ్ చేసుకుంటే, చట్ట ప్రకారంగా చేంజ్ చేసుకుంటే చేంజ్ అవ్వచ్చు, కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? రెడ్లను బీసీలో కలిపితే అప్పుడు సాధ్యమవుతుంది. అవుతుందా అది? ఖట్టర్ రెడ్డి గౌడ్ ఎట్లయితాడు?
ఇప్పుడు ఆయన గతంలోనే చెప్పిండు రెడ్ల చేతిలో అధికారం ఉండాలి, రాజ్యాధికారం మన చేతిలో ఉండాలి అని ఏనాడో మాట్లాడిండు. ఇప్పుడు కాదు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మాట్లాడిండు. మరి ఈయన మహేష్ గౌడ్ మీరెందుకు భుజాల మీదకి ఎత్తుకుంటున్నారు? మీరు ప్రజలు చేస్తున్న పోరాటాన్ని అవమానించినట్టు అవుతుంది ఈ రకంగా మాట్లాడితే. ఇది బీసీలు చేస్తున్న పోరాటం, ఇది తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం, బహుజనులు చేస్తున్న పోరాటం. మీరు వాళ్ళని కీర్తించండి, కానీ మీరు ఇంకొక ఆయన తెచ్చానికి బీసీని పెడతాం, ఇంకోటి చేస్తాం అనుకుంటే పొరపాటు. ఇది మీరు ఏమన్నా పౌడుకోండి ఇంకో యాంగిల్లో, కానీ ఇది మీరు ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజలను అవమానించినట్టు అవుతుంది. మాది కానీ పిలవగలరా అని అడుగుతున్నారు, ఇది ఇంకొక యాంగిల్. కేసీఆర్ కన్నా చాలా బెటర్ రేవంత్ రెడ్డి. దయచేసి నేను అదే చెప్తాను ప్రతిసారి, ఈ కంపారిజన్ వద్దు. కేసీఆర్ని ఎవరితో పోల్చలేం మనం, కేసీఆర్ని కానీ కేసీఆర్ కుటుంబాన్ని ఎవరితో పోల్చలేం. కిమ్ ఉత్తర కొరియానా దక్షిణ ఆయనతో కూడా మనం పోల్చలేం. ఆయన చాలా ఫార్ బెటర్ వీళ్ళకంటే. మీరు వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళకంటే మేము బెటర్ కదా అని అనుకుంటే పొరపాటు. ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేసి మీకు ఓటేయలే. ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు, బలమైన మార్పు వస్తుందని మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసి మీకు ఓటేసారు. అర్థమైందా? రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే బయటికి వెళ్తుండు కదా, బెటరే కదా, స్పందిస్తుండు కదా, ఇది కాదు కావాల్సింది. మాకు ఒక చేంజ్ కావాలి, ఒక మార్పు కావాలి తెలంగాణకి. గ్యాస్ సబ్సిడీ వస్తలేదట. చలో.